కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి పండగకు కూడా ఇచ్చింది. నువ్వు 2 ఏళ్ల పాలన ఇవాళకి పూర్తయింది. 2 సంవత్సరాలు నిండితే నువ్వు 2 ఏళ్ల పాలన చేసుకొని నువ్వు ఇచ్చింది ఒకటే చీర కదా, 2 చీరలు ఇవ్వాలి కదా, ఒకటి ఏనే పెడితివి. ఆ ఇచ్చిన ఒకటి కూడా రాష్ట్రంలో సగం మంది మహిళలకే ఇచ్చినావు. పట్టణ ప్రాంతాల్లో ఇవ్వనే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లలో కూడా ముసలోళ్లకు 18 ఏళ్లు నిండిన పిల్లలకు ఆడపిల్లలకు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన సగం చీరలకు దానికి లొల్లి ఎక్కువ. ఇక చీర నేను గాంకిచ్చినా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. నువ్వు చీరలు కాదు కదా, నువ్వు ఏం చెప్పినావు ఆనాడు? నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ మీద, నీ గ్యారంటీ కార్డు మీద మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు. ఇవాళకి 2 ఏళ్లు పూర్తయింది, అంటే 24 నెలలు. నెలకు 2500 అంటే మహాలక్ష్మి కింద రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు 60,000 రూపాయలు బాకీ పడ్డవు రేవంత్ రెడ్డి. నువ్వు ఓటు అడగాలంటే ఈ 60,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చినాక ఓటు అడుగు. నేను చీర ఇచ్చినా ఓటేయమని అడిగే హక్కే లేదు నీకు. ఎందుకంటున్నా అంటే ఆనాడు మహాలక్ష్మి కింద బాండ్ పేపర్ ఇచ్చినావు, సంతకం పెట్టి. ఇవాళ బాండ్ పేపర్లు పంచి దాసుకోండి, నేను రాగానే ఇస్తా అన్నావు. మరి ఈ 60,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మహిళల ఓటు అడగాలి గాని నేను ఇందిరమ్మ చీర ఇచ్చినా ఓటేయమంటే అక్క చెల్లెళ్ళు నీకు తగిన గుణపాఠం చెప్తారు. నేను మహిళా మనులకు అక్క చెల్లెళ్ళను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించండి. ఎందుకంటే మహాలక్ష్మి ఇస్తానని రేవంత్ రెడ్డి మీకు మోసం చేసిండు. ఒక్కొక్క మహిళకు 60,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాకీ పడ్డది.